ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిన్న జరిగిన శాసన మండలి సమావేశంలో వంక రవీంద్రనాథ్ ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తి కాకుండానే ఇలా దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా దాడులను సమర్థించకుండా అరికట్టాలన్నారు. పార్టీ వారి మీద, పార్టీ నాయకుల మీద అనేక దాడులు జరగడం బట్టి ఆ దాడులకి వాళ్ళు పూర్తిగా చాలా భయప్రాంతులయ్యి వారు ఇప్పుడు రేపు పొద్దుట అక్కడ ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శన చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఈ పరిస్థితి రాకూడదు అధ్యక్ష. శాంతి భద్రతలు మనం 1.5 మంత్లోనే అంటే నేను ఇది ముఖ్యమంత్రి గారు చేశారనో ఎవరు చేశారనో నేను అంటలేదు అధ్యక్ష. ఎవరో చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఈ చర్య తప్పు, నేను ఖండిస్తున్నాను, ఇలాంటి జరగడానికి వీల్లేదు అని చెప్పుంటే అది జరగవు అధ్యక్ష. ఆ విధంగా చెప్పలేదు అధ్యక్ష. ఎవరైనా సరే అధ్యక్ష, ఎవరైనా సరే అధ్యక్ష, శాంతి భద్రతలకి ఖచ్చితంగా హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి గారు ముందు రావాలి అధ్యక్ష. మేము పార్టీ రహితంగా ఉంటాము, దేన్ని మేము ఒప్పుకోము, ఇలాంటి మేము జరగడం చెప్పుంటే ఖచ్చితంగా మానసికంగా అనేక మంది మీద ప్రభావం పడి వాళ్ళు అటువంటి పనులు చేయకుండా ఉంటారు అధ్యక్ష. కనీసం ఇకనైనా సరే మనం అభివృద్ధిలోకి వెళ్తున్నాము, అందులో ఇలాంటి కక్షలు రేపకుండా ప్రతి వాళ్ళు ఎవరైనా సరే అందరినీ సమానంగా చూసుకుంటూ శాంతి భద్రతలు కాపాడుకుంటూనే మనకి అనేక పరిశ్రమలు వస్తాయి, ఒక డెవలప్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మన ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి ఇలాంటి మనం అవాస్తవాలు కాకుండా వాస్తవ దృష్టిలో వెళ్ళి అందరూ సహకరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు నా మనస్ఫూర్తిగా అభివృద్ధి